దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు లాస్ట్ రోజు పొక్కునూరు ప్రార్థన సభలు 4 రోజులు ఘనంగా జరిగినాయి. ఇది 4వ రోజులు అద్భుతంగా ఆరాధన జరిగింది. కనీసం ఒక 500-600 మంది వచ్చారు. వాళ్ళందరికి కూడా ప్రేమ విందు జరిగింది. అందరూ వాక్యం ఆ సాక్ష్యం కూడా బాగా అద్భుతంగా చెప్పారు. ఇంకా మారనటువంటి వారు మారడానికి దేవుని సహాయం చేయాలని ఈ సభ పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నటువంటి జైపాల్ గారికి పొక్కునూరు గ్రామం నుంచి మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే ఈ జాన్ పాల్ గారు కూడా అనేక గ్రామాల్లో ఇంకా సాక్ష్యం చెప్పి ఇంకా వేలాది ఆత్మలు సంపాదించాలని ఆ దేవుని ప్రార్థిద్దాం. అలాగే ఈ పొక్కునూరులోనే జరిగినటువంటి ఈ ఆరాధన, ఈ సభలో నిజ దేవుని సత్య మార్గ సభలు ఎంత అద్భుతంగా జరిగినాయి. అయితే ఇది దేవుని ప్రణాళిక, ఆయనకు అసాధ్యం కానిది ఏది లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఎంతో పురుషులను కూడా ఎంతో సంతోషంతో వచ్చి ఆరాధనలో పాల్గొన్నారు. అలాగే పరిచర్యలో ఈ పరిచర్య చేసినటువంటి ప్రతి ఒక్కరికి దేవునిలో మెండుగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిద్దాం. అలాగే దేవుని కొరకు చేసింది ఏది వ్యర్థం కాదు. అయితే పరిచర్యతో మనం అడుగులు వేద్దాం. అలాగే పరలోకం రాజ్యం వైపు కూడా మనం అడుగులు వేద్దామని ఈ వీడియో ఫుల్గా చూడండి. దేవుని మాటలు కొన్ని దీంట్లో దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి కొన్ని మాటలు నేను ఆత్మీయంగా చెప్పగలిగాను. పూర్తి వరకు వీడియో చూడండి, ఎవరు మిస్ అవ్వద్దు. అలాగే ఎక్కడైనా సభలు జరుగుతుంటే దేవుని తెలుసుకోవడానికి ఎంతోమంది ఆప్యాయతగా వెళ్ళండి. ఫస్ట్ దేవుడి దైవజనులు చెప్పే వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపడండి. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే రోజులు గతించిపోతున్నాయి, మన కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతున్నారు. కాబట్టి దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్రిస్టియానిటీ అంటే మతం కాదు, మార్గం అని అనేక మంది తెలుసుకోవాలి. అలాగే ఈ యొక్క పరిచర్యను రాంబాబాయ్ గారు, జాన్ మెతిర్షోలా గారు చేస్తున్న ఈ పరిచర్య, ఈ భారమైనటువంటి సేవ ఇంకా అనేకమైన గ్రామాల్లో విస్తరించాలని, వారి పరిచర్యను ఇంకా అద్భుతంగా దీవించాలని మనందరం ప్రార్థన చేద్దాం. అలాగే మరి రవిని, వారి కుటుంబాన్ని, రవిని ఇంకా దేవునిలో బలంగా వాడుకోవాలని కూడా మనం ప్రార్థన చేద్దాం. యవన వయసులోనే ఈరోజు రవి కూడా మరి తన భారాన్ని, తన మార్గాన్ని సిలువ వైపు ఎంచుకొని ఈ యొక్క పరిచర్యలో రాంబాబు గారి వెంట నడుచుకుంటూ ఆయన ఒక అనుభవాల్లో దేవుణ్ణి ఎరుగుతూ అతనికి తెలియని విషయాలు ఎన్నో మరి అయ్యగారి ద్వారాగా తెలుసుకుంటూ దైవజనులు అందించే వర్తమానాలను విని ఆత్మీయంగా బలపడి అతను కూడా తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని పరిచర్యలో ముందుకెళ్తున్న రవికి మన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, అలాగే మన దీవెనలు, మన ప్రార్థనలు ఎల్లప్పుడూ వారి యొక్క సంఘాన్ని ఇంకా బలపరచాలని, ప్రతి ఒక్కరు ఈ పరిచర్యను దీవించాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే చేస్తున్న ఈ పరిచర్య దినదిన అభివృద్ధి పొందాలని మనందరం కూడా ప్రార్థన చేయడం ఎంతో మంచిది. మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవడం కూడా మనకి ఎంతో మేలు. మరి జాన్ పాల్ గారు చెప్పిన ఒక సాక్ష్యం అద్భుతంగా ఉంది. ఆ సాక్ష్యాన్ని మేము తీయలేకపోయినందుకు చింతిస్తున్నాం. ఎందుకంటే వాక్యం వినేవాళ్ళు కానీ మనం వీడియో ఎందుకని చెప్పేసి తీయలేదు ప్రజలారా. కాబట్టి మన యొక్క ఈ అంత్య దినాల్లో ఎన్నో ఇబ్బందులు, మరి దైవదోషణ జరుగుతుంది. అయినా మనం దీని కొరకు ప్రార్థన చేయటం ఎంతో మేలు. ఎందుకంటే మన పిల్లలను దారి తప్పుకోకుండా ఈ యొక్క సత్య మార్గంలోనికి నడవాలని, మనకులాగే మన పిల్లలు కూడా చెడిపోకుండా ఉండాలని మనం ప్రార్థన చేయటం అది మనకు మేలు.
ఎందుకంటే ఈరోజు యవ్వన స్థితిలోనే పిల్లలు ఎంతోమంది ఎన్నో విధాలుగా బానిసత్వానికి లోనై అనేక చెడు అలవాట్లు, దురలవాట్లకు లోనవుతున్నారు. తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది ఒకటే, వాళ్ళని సరైన మార్గంలో నడిపించాలంటే మనం ముందు చూడాల్సింది మన తండ్రి వైపు. అది దేవుని కృప మన పిల్లలపైన, మన మీద ఉండాలని మనం ప్రార్థన చేసేయాలి. నిత్యం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ పరిచర్య ఎంతో భారమైన పరిచర్య. అంత ఖర్చు పెట్టి చేసేది ఎవరి కోసం? కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి సభలు పెట్టేది ఏదో వాళ్ళ ఆనందానికి కాదు, ఏదో డబ్బులు దండుకోవాలని కాదు. కానీ ఇది ఇంత పరిచర్య చేసేది ఒకటి, ఒక ఆత్మ అయినా రక్షించలేకపోతామనే అయ్యగారు ఆ దైవజనుల ఆశ. సంవత్సరంలో కొంతమందినైనా రక్షణలోకి రానియాలి. ఆ సాక్ష్యాల ద్వారాగా ఎక్కడెక్కడో ఉండే వాళ్ళని సాక్ష్యాల రూపంలో తీసుకొచ్చి మన ముందుంచి దైవజనులు ఒక ప్రేమను మనకు చూపించడానికి, యేసయ్య ప్రేమ ఏంటో మనకు అర్థం చేయడానికి పాపం దైవజనులు పడే ఆ కష్టాన్ని వాళ్ళు మన కోసం నిద్ర లేకుండా ఉపవాసాలుండి ఎన్నో ఆల్ నైట్ల ప్రేయర్లు పెడితే కానీ మనం ఒకళ్ళను రక్షణ రావటానికి ఎంతో మనం ఇంకా నిరాకరిస్తున్నాం. మనకు అందుబాటులో అనేకమైన బుక్స్ ఉన్నాయి, బైబిళ్ళు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. కానీ మనం ఇంకా దేవుని వైపు తిరిగి చూడలేదంటే అది మన అమాయకత్వాన్ని సూచిస్తుంది. ఆలోచించాలి మనం. ఇంకా ఎన్ని రోజులు మనం ఇలాగే ఉన్నాం? రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కొత్త సంవత్సరం వస్తుందనే ఆశ కంటే కూడా మనం మరణానికి దగ్గర అవుతున్నాం అనే ఆలోచన ఎందుకు ఉండలేదో ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఇలా ఉంది, రేపేం జరిగిద్దో మనకు తెలియదు. పడుకున్నోళ్ళో మళ్ళీ లెగుస్తామో లేదో తెలియదు. అందుకే దైవజనులు అంటున్నారు, ముందు దేవుణ్ణి గుర్తించండి, మోకాళ్ళ అనుభవాన్ని పొందండి అని. ఆయన ఒక జీవితాన్ని, తన యవ్వన వయసు మొత్తాన్ని కూడా మరి ఒక దేవునికి అర్పితమై తన బలిపీఠం మీద తన జీవితాన్ని పెట్టి ఎందరో కొత్త ఆత్మలని ఇంకా సంపాదించాలి, దేవుని వైపు తిప్పాలి. ఆయన బాధపడుతూ ఉన్నారు, పరలోక రాజ్యం నేను వెళ్ళిన తర్వాత నాతో పాటు మీరు లేకపోతే నేను ఎవరిని చూసేను, నాకు సంతోషం ఎక్కడి నుంచి వస్తుందని ఆ దైవజనులు పలికే మాట ఎంత అద్భుతంగా ఉంది. చూసారా? దైవజనులు స్వార్థపరులు కాదండి. దైవజనులు నిత్యం మన గురించి ఆలోచించి మన కోసం ప్రయాసపడి వారి కోసం కంటే మన కోసం ఎక్కువ కన్నీరు కార్చేవాడే దైవజనుడు. ఎందుకంటే దైవజనులు పోరాడేది వారి కోసం కాదు, మన ఆత్మీయ జీవితాలు కట్టడానికి, మనం ఇంకా ఎదగటానికి. ఆత్మీయంగాను ఏదైనా మనం ఎదగాలన్నా దైవజనుల ప్రార్థన మనకు ఎంతో ప్రాముఖ్యం. కాబట్టి దైవజనులను ఎవరూ కూడా చిన్నచూపు చూడొద్దు. సత్య మార్గాన్ని తెలుసుకోండి. క్రిస్టియానిటీ అంటే మతం కాదు, మార్గం అని తెలుసుకోండి. బైబిల్ పూర్తిగా చదవండి. ఏదో గ్రంథంలో నేను ఒకటి అంటాను, ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఒక్కటి ఆలోచించండి. ఇవాళ ఎన్నో డెబిట్స్ ఉన్నాయి, మనకి టీవీలో ఎన్నో డెబిట్స్ చూస్తున్నాం. ఆ డెబిట్లో ఒక్కొక్క గ్రంథం గురించి ఒక్కొక్కళ్ళు డెబిట్ చేస్తూ ఉన్నారు. ఆ డెబిట్లు చేసేటప్పుడు ఆ డెబిట్లు చూడండి, డెబిట్లో ఏముంటుంది, ఎవరు సత్యంగానే దగ్గరకు ఉంటుంది అనేది మీరు చూడండి. సాంబశివరావు గారనే సిగ్నేచర్ స్టూడియోలో ఒక ఇంటర్వ్యూ జరిగింది. అదేనండి, ఇంకా అనేక గ్రంథాల గురించి వాళ్ళు మాట్లాడే మాటలు కానీ విధానం కానివ్వండి, మనల్ని అది బలపరచడానికే ఉంటుంది. ఇది కేవలం నేనేదో వీడియోలో మాట్లాడటం కాదు, కానీ మీరు ఒకసారి వినండి, అలవాటు చేసుకోండి. ప్రేమ విందు ప్రేమగా పెట్టారు, అద్భుతంగా పెట్టారు. అయితే భోజనాలు కాదు మనకి అది ఇంపార్టెంటు, దేవుణ్ణి తెలుసుకోవటమే ఇంపార్టెంటు. ఎవరో కూడా దీన్ని అశ్రద్ధగా తీసుకోకండి. ఎందుకంటే మనం ఎంత ప్రయాసపడినా ఎన్ని సంపాదించినా మనకు లాస్ట్కి ఏముండదు అనే సత్యాన్ని గుర్తించాలి అని దైవజనులు చెప్తున్నారు. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి, కానీ సత్యమైన మార్గం మన దగ్గర దొంగిలించదంటూ ఉండదంటే అది ఆత్మీయ జీవితం. మన మంచితనాన్ని ఎవరు దొంగిలించలేరు, మన ఆత్మీయ జీవితాన్ని దొంగిలించలేరు. ఎందుకంటే ఇవాళ అనేక మంది అనేక విధాలుగా మన క్రైస్తవుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఆ దాడుల గురించి మళ్ళీ మిమ్మల్ని దాడులు చేయమని చెప్పట్లేదు, కానీ మనం చేయాల్సింది ప్రార్థన. అయితే ప్రియమైనటువంటి లారా, నేను ఇంకొక విషయం మీతో పంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు లేడు అని కొంతమంది అంటారు,
దేవుడు ఒక్కడే. ఒక్కడే ఎవరు అంటే మీ తాత హిందువా? మీ తాత ఎవరు? మీ తాత హిందూ, మీరు మధ్యలో క్రిస్టియన్స్ మారారని రాధా మనోహర్ దాస్ అంటూ ఉంటారు. నేను అనేది ఏంటంటే అసలు సృష్టి దేవుడురా నాయన, సృష్టి దేవుడు, సృష్టించిందే దేవుడు ఆదామవ్వ అని చెప్తుంటే మళ్ళీ క్రిస్టియన్స్లో మీ అవ్వ తాత ఎవరని అడుగుతారేంటి? బుర్ర తక్కువ ఎదవా.